మన జీవితంలో ప్రతి విజయానికి మూలం ఒక్కటే జ్ఞానం. ఆ జ్ఞానం దృష్టి సరిగా ఉండటం లేదు. చదవడం మొదలుపెట్టిన అర్ధగంట తర్వాత మనమే మర్చిపోతున్నాం. నిజంగా ఏమి చదివాను అని మనకు వస్తుంది చదివిన ప్రతి మాట ద్వారా. అని సమస్య ఏమిటంటే చదవడం చాలా మందికి తెలిసిన ప్రక్రియ అయినా ధ్యానంతో చదవడం మాత్రం ఒక విశేష నైపుణ్యం. మనసు చంచలంగా ఉంది కాబట్టి పేజీలు తిప్పుతున్నా. ఇలాంటి సమయంలో మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ధ్యానం అనేది మానసిక శక్తి. ఇది పుట్టుకతో వచ్చే గుణం కాదు, అభ్యాసంతో పెరుగుతుంది. మనం ధ్యానంతో చదవడానికి కొన్ని సాధనలను అవలంబించాలి. ఇప్పుడు మనం తెలుసుకుందాం ధ్యానాన్ని ఎలా అభివృద్ధి చేయాలో, ఎలా చదవాలో. చదవడం మన జీవితాన్ని ఎలా మార్చగలదో. 1. మీరు ఎందుకు చదవాలని అనుకుంటున్నారు? లక్ష్యాన్ని నిర్ణయించండి. ఒక్కొక్కరు చదివే ఉద్దేశాలు వేరు. ఎవరికైనా పరీక్షలు ఉంటాయి, ఇంకొందరికి ఉద్యోగం అవసరం, మరికొందరు విజ్ఞానం కోసం చదువుతారు. మీరు ఎందుకు చదవాలని అనుకుంటున్నారు అన్న స్పష్టత మీకు వస్తే మీ ధ్యానశక్తి స్వయంగా పెరుగుతుంది. లక్ష్యంతో చదవడం ఓ దీర్ఘకాల ప్రయాణానికి మొదటి మెట్టు. 2. చదవడానికి సరైన వాతావరణాన్ని సృష్టించండి. మన చుట్టూ ఉన్న వాతావరణం మన దృష్టి మీద బలమైన ప్రభావం చూపుతుంది. చదవడానికి ముందు ఒక ప్రశాంతమైన ప్రదేశాన్ని ఎన్నుకోండి. మీ టేబుల్ మీద అవసరమైన పుస్తకాలు, పెన్, నోట్బుక్ ఉంచండి. మొబైల్ ఫోన్ను సైలెంట్కి మార్చండి లేదా పూర్తిగా దూరంగా పెట్టండి. మీరు చదవబోయే ప్రదేశం మీరు విజయం సాధించబోయే రంగస్థలం. 3. చిన్న మోడ్యూల్లో చదవడం ప్రారంభించండి. పోమోడోరో టెక్నిక్. ఒకేసారి గంటల కొద్దీ చదవాలని ప్రయత్నించడం వల్ల అలసట వస్తుంది. 25 నిమిషాలు పఠనానికి, 5 నిమిషాలు విశ్రాంతికి కేటాయించండి. దీన్ని పోమోడోరో టెక్నిక్ అంటారు. ఇలా చదవడం ద్వారా మీరు దీర్ఘకాలం దృష్టిని నిలబెట్టగలుగుతారు. ప్రతిరోజు ఈ టెక్నిక్ను అలవాటుగా మార్చుకుంటే మీరు చదవడాన్ని భయంగా కాకుండా ఆసక్తిగా చూస్తారు. 4. చదవండి. చదివిన దాన్ని నోట్బుక్లో రాయండి. ప్రశ్నలు వేయండి. చదివిన విషయాన్ని మళ్ళీ చదవడం కాదు, దాన్ని మానసికంగా జీర్ణించుకోవాలి. చదువుతూ ముఖ్యమైన పాయింట్ నోట్ చేసుకోండి. మీ మాటలో రాసుకోండి. ఇది నాకు నిజంగా అర్థమైందా అనే ప్రశ్నను మీరే మీకు వేసుకోండి. ఇలా చదివితే అది కేవలం సమాచారం కాదు, అవి జీవితం మారుస్తాయి. 5. చదవడాన్ని ఒక ఆధ్యాత్మిక అభ్యాసంలా చూడండి. ధ్యానం అంటే కూర్చుని శ్వాస పటిష్టంగా చూడటమే కాదు, నిజంగా చదవడం కూడా ఒక ధ్యానాభ్యాసం. ప్రతి ఒక్క పదాన్ని, ప్రతి ఒక్క వాక్యాన్ని గమనిస్తూ మనసుతో చదవడం అంటే అదే ఆధ్యాత్మిక అభ్యాసం. అది మనను ప్రశాంతంగా చేస్తుంది, మన ఆలోచనలపై నియంత్రణ ఇస్తుంది, మన లక్ష్యాన్ని స్పష్టంగా చూపిస్తుంది. 6. మొట్టమొదటిగా మీరు మీ మీద నమ్మకం పెట్టుకోండి. బహుశా మీరు ఇలా అనుకుంటుండవచ్చు, నాకు చదవడం కాన్సంట్రేషన్తో రావడం లేదు, నాకు అలవాటు ఉండదు, నేను తప్పిపోతున్నాను. ఇలాంటి ఆలోచనలు ఒక్కసారి కూడా నిజం కావు. మీరు నేర్చుకోవచ్చు, మీరు ధ్యానం పెంచుకోవచ్చు, మీరు గొప్పగా చదవగలరు, మీరు మీ జీవితాన్ని మార్చగలరు. మీ శత్రువు గడిచిన రోజుల్లో మీరు చదవలేకపోయినా మీరు కాదు, మీ మిత్రుడు. ఈరోజు నిబద్ధతతో చదవాలనుకుంటున్న మీరు. ముగింపు మాట. చదవడం ఒక సాధన, ధ్యానం ఒక శక్తి. రెండింటిని కలిపితే మీరు మీ జీవితంలో ఏ రంగంలోనైనా విజయం సాధించగలరు. రోజుకు 30 నిమిషాలు చాలు, కానీ ఆ 30 నిమిషాలు పూర్తిగా ధ్యానంతో ప్రామాణికంగా చదవండి. అదే మీరు జీవితంలో కోరుకునే మార్పుకు మూలం అవుతుంది. మీరు చదివే ప్రతి పేజీ మీ విజయం కోసం వేసే ఒక మెట్టు. ఇప్పుడు ముందుకు సాగండి. పుస్తకాన్ని తెరవండి. మీ దృష్టిని గమ్యంపై కేంద్రీకరించండి. విజయం మిమ్మల్ని ఎదురు చూస్తుంది.